ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో నాగమణి గారు ప్రార్థనా గీతాన్ని పాడతారు. దినేష్ హారతిస్తారు. జై బాబా నాగమణి. జై బాబా. జై బాబా. బాబా की जय. అందరికీ జై బాబా. నమో మిహిరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మిహిరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మిహిరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహేరు బాబా జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మిహిరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంతత అంతము చేసి అజ్ఞానాంతత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బలు గ్రహింపుము అవ్యయ మోక్షం బలు గ్రహింపుము నమో మిహిరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మిహిరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మిహిర్ బాబా की जय. జై బాబా రజని. జై బాబా మణి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. బాబా రజని జై సారీ బాబా జై అండి. బాబా హారతి నేను పాడితా. అలాగేనండి. దినేష్ పేరు చెప్పాను, పాడండి అవునా? పర్వాలేదు. అయ్యో అయితే ఈ పాడిని అమ్మ పర్వాలేదు. లేడు దినేష్ లేడు, ఉన్నాడా? లెఫ్ట్ అయ్యాడు. సరే మీరే పాడండి, చెప్తాను నేను. అవకాశం ఉంటే పాడతాను. తప్పకుండా. జై బాబా. మనం సద్గురు కార్యసరళి పుస్తకంలో విశేషాలు వింటున్నామండి. బాబా హమీర్పూరు, ఆంధ్ర టూరు, ఈ విశేషాలన్నీ కూడా జ్యూస్ మనకి తెలియజేశారు. ఆ విషయాలు తెలుసుకుంటున్నాము. నిన్నటి రోజు ఎక్కడున్నామంటే బాబా ఫిబ్రవరి 11 బాబా పుట్టినరోజు అవుతుంది. చాలా సింపుల్ గా కొద్ది మంది శిష్యులతోనే ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. ఆ తర్వాత ఆ నెల 16వ తేదీన బాబా 10 మంది పురుషుల్ని స్త్రీలతో డెహ్రాడూన్ బయలుదేరి వెళ్తారు. ప్రజా దర్శనాలు ఇస్తారు. అక్కడి వరకు మనం తెలుసుకున్నామండి. ఆ తర్వాత తాయి మహారాజ్ అని ఒక కృష్ణ భక్తురాలు బాబాని కలుస్తుంది. కలిసి తన ఆశ్రమంలో ఉన్న కృష్ణుడి విగ్రహం ముందు, అంటే ఆ గర్భగుడిలోకి తీసుకెళ్తుంది బాబాని. అప్పుడు బాబా అంటారు, ఆ కృష్ణ విగ్రహంలో ఉన్నది కూడా నేనేం చూపిస్తారు. ఆవిడ చాలా ఆనంద పరవశరాలవుతుంది. అంతవరకు నిన్న చదువుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఈ రోజు విషయంలో ఏంటంటే, ఒక్క నిమిషం. ఆధ్యాత్మిక ముముక్షువులు అహం తొలగించడం అంటే అది ఒక సవాలు. బాహ్య ప్రపంచంలో ఆధ్యాత్మిక సహచరులతో కంటే సామాన్యులతో సహానుభూతితో ఉండడం చాలా సులువు. ఎందుకంటే మనం ఆధ్యాత్మికుల నుండి ఎంతో మంచిని కోరుకుంటాం, కానీ వారి నుండి కాక సహనం, వినోదం, సానుభూతి మరెక్కడ లభిస్తాయి? వారి నుండే కదా లభిస్తాయి మనకి. బృందంలో ఉండే మొండివాడు గురువుకి ఇచ్చే పారితోషికం ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఉంటుంది.
బాబా జ్యోతిర్మయ స్వేచ్ఛ జీవనంలో నిమగ్నమై ఉన్నప్పుడు నాకు బాబా ఇచ్చిన అర్ధరాత్రి చేయవలసిన ధ్యాన సాధనలో నిమగ్నమై ఉన్నాను. దాని ఫలితంగా నాలో వైరాగ్య భావము, నిర్లిప్తత అలవడ్డాయి. నేను ఎవరికీ ఏమీ బోధించవలసిన అవసరం లేదనిపించింది. ప్రపంచ వ్యవహారాల ఎడల కేవలం సాక్షిభూతురాలుగా ఉండడం అలవడింది. భగవంతునికి అర్పించేవన్నీ ఆయనకి చెందినవే, మనమేమీ ఇయ్యలేము అని గ్రహించాను అని చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ సప్లిమెంటరీలో ఏం చెప్తున్నారంటే, ఒక్క నిమిషం, లౌకిక వ్యవహారాలను త్యజించడం ఆధ్యాత్మికత కాదు అంటున్నారట బాబా. ఆధ్యాత్మికత అంటే లౌకిక వ్యవహారాల ఎడల కోరికలను ఆంతరికంగా త్యజించడం. నేనొకసారి అన్నీ వదిలేసి బాబా దగ్గర మెహరాజాదులో ఉండిపోవాలని నిర్ణయించుకున్నా. ఇది నౌషర్వాన్ నాలావాలా చెప్తున్నారు తన ఆధ్యాత్మిక అనుభవాన్ని గురించి. అన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాను కూడా. బాబా అనుమతి కోసం ఉత్తరం రాశాను. మరుసటి రోజే బాబా నుండి నీ ప్రస్తుత వైఖరిని తప్ప దేనిని వదలవద్దు అని టెలిగ్రామ్ వచ్చింది. ఇది బాబా విధానం. మనం ఆధ్యాత్మికత అంటే బాబా అవతారం రాకముందు, బాబా పరిచయం కాకముందు ఆధ్యాత్మికత అంటే ఒక సన్యసించడమే అనుకునేవాళ్ళమండి. కానీ బాబా వచ్చి చెప్పాక ఆధ్యాత్మికత అంటే ప్రపంచంలోనే ఉంటూ దేనికి అంటకుండా ఉండడం. అది ఆధ్యాత్మికత అంటే. దేన్ని సన్యసించక్కర్లేదు. ఇక్కడ నౌషర్వాన్ కూడా ఏంటి, అన్ని వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తానంటే బాబా ఏమన్నారు, నీలో ఉన్న బలహీనతలు అవి వదిలిపెట్టాలి తప్ప ఇంకేది వదిలిపెట్టక్కర్లేదు అంటే. సారీ, నీ ప్రస్తుత వైఖరిని తప్ప దేనిని వదలవద్దు అంటే నీలో ఉన్న బలహీనతలు ఉంటాయి కదా, ప్రతిదానికి మనం అమాయకమైపోతూ ఉంటాం గనక దాన్ని వదిలిపెట్టాలి తప్ప ఇంక దేన్ని వదిలిపెట్టక్కర్లేదు అంటే వాటిని ఇంపార్టెన్స్ అనుకుంటాం గనక భగవంతుడు తప్ప దేది కూడా ఇంపార్టెన్స్ కాదన్నమాట అని బాబా ఉత్తరం ఇస్తారు. ఇక్కడ మనం ఒక చిన్న సంఘటన కూడా తెలుసుకుందామండి. బాబా గాడ్గే మహారాజ్ గురించి చాలా అద్భుతమైన విషయం ఇందాకనే నేను విన్నాను. గాడ్గే మహారాజ్ ఏంటంటే ఆ చాలా బాగా పాటలు పాడేవారట. బాబా చిన్నప్పుడు గాడ్గే మహారాజు పాటలు వింటూ పరవశం అయిపోతూ ఉండేవారట బాబా చిన్నప్పుడు. అలాంటి గాడ్గే మహారాజు ఒకసారి బాబాని ఆహ్వానిస్తాడు పండరీపూర్ రమ్మని. అప్పటికి బాబా అవతారుడు కావడం, శిష్యులు పోగు చేయడం ఇవన్నీ జరిగాయి. సరే పండరీపూర్ వెళ్తే గాడ్గే మహారాజ్ డైరెక్ట్ గా పండరీపూర్ దేవాలయంలో ఆ విగ్రహం పక్కన ఇంకో సింహాసనం వేసి బాబాని కూర్చోబెడతాటండి. కూర్చోపెట్టి విగ్రహంలో ఉన్న దేవుడు కాదు, సజీవుడైన అంటే పండరీనాథుడు వచ్చాడని చెప్పి బాబాని పరిచయం చేస్తాట తన శిష్యులకి ప్రజలకి కూడా చాలా దృఢంగా విశ్వాసంతో. అంటే ఆ సాక్షాత్తు ఆ పండరీనాథుడే ఈ మెహర్ బాబాని అంటే ఎంతటి అథారిటీతో చెప్పాడు అంటే అంత నమ్మకం గాడ్గే మహారాజుకి బాబా భగవంతుడని ఉంది. అలాగే బాబా కూడా వచ్చే ముందు నీ లెపర్సీ కాలనీ అని ఉంటుంటే పండరీపూర్లో అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడిగాక నేను వచ్చి నీ నీ దాంట్లో పాల్గొంటాను నువ్వు ఇచ్చే ఆ ప్రదర్శనలో అంటే అది ఆ కార్యక్రమం అయ్యాక అప్పుడు బాబా రావడం, ఆ గాడ్గే మహారాజు ఏమో ఆయన తీసుకెళ్లి గుళ్ళో కూర్చోబెట్టి ఇవన్నీ జరుగుతాయి. అంటే గాడ్గే మహారాజు యొక్క విశ్వాసం ఎలాంటిదో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆనాటి కాలంలో గాడ్గే మహారాజునే ఒక దేవుడిగా పూజిస్తున్న సమయంలో బాబాని తీసుకెళ్లి ఈయనే పండరీనాథుడు అని చెప్పడం ఎంత దృఢ విశ్వాసం ఉండాలి. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈయనున్నారు కదా పాటలు రాస్తారు మధుసూదన్ని కూడా రమ్మని చెప్తారట. రమ్మని చెప్తే మధుసూదన్ ఎప్పుడు కూడా బాబా పిలిచినప్పుడల్లా ఒక కొత్త పాట పట్టుకుని వెళ్తాట బాబా దగ్గరికి. ఈసారి బాబా రమ్మన్నప్పుడు బస్సు ఎక్కుతాట, కానీ బస్సు ఎక్కే వరకు కూడా ఒక మంచి పాట రాద్దామంటే అసలు ఏది బుర్రలో తట్టదట. సరిగ్గా బాబా దగ్గరికి ఆ ఊరు వెళ్ళే టైంకి ఇంకా 5 నిమిషాలు దిగిపోతాననగా అప్పుడు పాట స్ఫురణ వచ్చి రాద్దాం అనుకుంటాట. చూస్తే పెన్నులేట. పక్కనున్న అతని జేబులో పెన్ను తీసుకుని అక్కడ సిగరెట్ ప్యాకెట్ ఏదో తిరిగి దొరికితే అది తీసి లోపల వైట్గా ఉంటుంది కదా, దాని మీద అప్పటికప్పుడు ఆలాపహ పాట రాసేటండి మధుసూదనం. ఆ పాట తీసుకెళ్లి పాడాట. అక్కడ గాడ్గే మహారాజు చర్య, మధుసూదన్ రాసిన ఈ పాట రెండు అసలు అద్భుతం. ఆ రోజు జరిగిన ప్రజాదర్శన సహవాసం అని చెప్తారు. అంటే గాడ్గే మహారాజు ఎప్పుడైతే ఈయన అవతారుడు అని చెప్పాడో, భగవంతుడని చెప్పాడో, పాట కూడా ఆలాపహ అని చెప్పి మీరందరూ తరలిరండి
ఆ భగవంతుడే మానవ రూపధారుడై అవతారుడుగా పండరీనాథుడిగా విచ్చేశాడు అని చెప్పి ఆ పాటలో అర్థం కూడా ఉంటుంటా. అలా అద్భుతంగా జరిగింది ఆ సహవాసం చెప్పి ఈ సందర్భంగా నేను విన్నానమాట. అది మీకు తెలియజేశాను. అంటే అంత దృఢ విశ్వాసం ఉండాలి భగవంతుడిని ఒకసారి నమ్మాక, ఇంకా అంత విశ్వాసాన్ని మనం చూపించగలగాలి అని. ఇక్కడ ఆధ్యాత్మికత కూడా కావలసింది ఏంటి? బాహ్యంగా ఎంత గందరగోళమైనా ఉండనండి, కానీ అంతరంగంలో శాంతి నిర్మలత్వం ఉండాలి అని చెప్తున్నారు బాబా. అంటే ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మనం అతుక్కుపోతాం. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడు బాబా? జీవితాన్ని సాధారణంగా భగవంతుని సీరియస్ గా తీసుకోండి, అప్పుడు ఇది సాధ్యమవుతుందండి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడానికి సాధ్యమవుతుంది. అంతరంగంలో ఎప్పుడైతే మనం ఈ శాంతిని నిర్మలత్వాన్ని పెట్టుకుంటామో, అప్పుడు బయట ఏం జరిగినా కూడా మనం అతుక్కుపోం అనమాట. అలా ఉండగలిగితే అదే ఆధ్యాత్మికంలో అడుగు పెట్టడం అని బాబా చెప్పిన విషయాన్ని ఇక్కడ జ్యూస్ మనకి తెలియజేశారు. కాబట్టి అది అర్థం చేసుకుని దాన్ని బట్టి ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయాలని బాబా చెప్పిన విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేశారు. ఆ తర్వాత బాబా జ్యోతిర్మయ స్వేచ్ఛ జీవనంలో నిమగ్నమై ఉన్నప్పుడు బాబా ఇచ్చిన ఈ ధ్యాన సాధన గురించి కూడా ఆవిడ చెప్తున్నారు. భగవంతునికి అర్పించేవన్నీ ఆయనకు చెందినవే, మనం ఏమి ఇయ్యలేమనే సంగతి కూడా గ్రహించింది. అంటే ఆయన సృష్టినే, ఆయన సృష్టించిన దాన్ని మనం ఆయనకి ఇస్తూ ఏదో ఇచ్చేసాం అనుకుంటాం కదా, కానీ మనం ఏమీ ఇవ్వలేము అన్న సంగతి కూడా నాకు అవగతమైందని చెప్తున్నారు. నేను నా భర్త కుమార్తె చార్మియాను లౌకిక వ్యవహారాల్లో మా వృత్తికి సంబంధించి దేశంలో నలుదిశలా ప్రయాణించవలసి వచ్చేది. టెర్రీ అంటే జ్యూస్ యొక్క భర్త పేరు టెర్రీ. టెర్రీ తన ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత నాకు నా సూఫీ బృందం ఉండడానికి సరిపడే పెద్ద ఇల్లు తీసుకుందామని నిర్ణయించుకున్నాం. నా లౌకిక కార్యకలాపాలు మరోసారి విమర్శలను రేకెత్తించాయి. అయితే బాబా నా కర్మానుభవాన్ని అనుభవింపజేస్తున్నారని భావించాను. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు విమర్శలు, అపార్థాలు ఎదుర్కోవలసి ఉంటుంది. మన ఎదుట జనక మహారాజు మిలారేపాల మిరాల్ మిలారేపాల ఉదాహరణలు, అంటే ఒక వ్యక్తిని తల మీద పాలు పెట్టుకుని మార్కెట్లోకి వెళ్ళి రమ్మంటాడు. ఒక పాల చుక్క ఒలిగినా నీ తల నరికేస్తానంటాడు. వచ్చాక జనక మహారాజు అడుగుతాడు, మార్కెట్లో ఏం జరిగింది నువ్వు వెళ్ళిన ప్లేస్లో అంటే, అదెక్కడక్కడ దృష్టి నాకు, నువ్వు పాలచుక్క కింద ఉలకద్దన్నావు కదా, దాని మీదే ఉంది నా దృష్టి అంటాడు. అలా అలా అలాగుంటుంది అనమాట. ఆ ఉదాహరణలా ఉంటుంది. మనం ప్రాపంచికంలో ఉంటూ బాబా దాంట్లో వెళ్ళాలి అంటే నిజంగా బాబా విషయాల్లో ఉంటున్న మనకి చాలా సమస్యలు ఎదురొస్తూ ఉంటాయండి. బాబాని పూజిస్తున్నందుకు, బాబాతోనే ఉన్నందుకు, బాబా చెప్పినట్టుగా నడవాలంటే చాలా హడల్స్ వస్తాయి. అవి అవి అలా వస్తున్నాయి అంటే నీ కర్మల సంస్కరణ అవుతోందని భావించమంటున్నట్ట బాబా. అయితే బాబా నా కర్మానుభవాన్ని అనుభవింపచేస్తున్నారని భావించాను. అంటే ఈ సూఫీ మతానికి సంబంధించి ఇప్పుడు ముర్షిదా కదా, దానివల్ల చాలా హడల్స్, బాబాతో ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ నాకు ఏం అవగతమైంది? నా పూర్వజన్మ సంస్కారాలు ఇవన్నీ కూడా ఖర్చు అవుతున్నాయి అనే భావన అయితే కలుగుతోంది అని చెప్తోంది. అలాగే బుద్ధుడు మహారాజవంశంలో రమ్యహర్మంలో జన్మించిన సన్యాసం స్వీకరించాడు. అన్ని వర్గాలలో గురువులు సంతులు ఉన్నారు. కర్మ బంధాలను అనుసరించి వారు ఆయా వర్గాలలో జన్మిస్తూ ఉంటారు. ఆంతరికంగా భగవంతునితో సంబంధం పడి ఉన్నప్పుడు బాహ్య పరిసరాలు ఏమీ చేయలేవు. అయితే బాహ్యమైన శబ్దాలు, అలజడులు ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలో అవరోధాలు కలిగించవచ్చు. ఆ విధంగా ఆంతరికతకు బాహ్యానికి సమన్వయం కుదర్చడం కష్టతరమే. నిజంగా చాలా కష్టం అనిపిస్తుందండి మనకి. కానీ బాబా సహాయ సహకారాలుంటే మనం వాటిని దాటేయగలం. ఎలాగా? ఆంతరింగికంగా బాబాతో అనుసంధానమై ఉంటే. అప్పుడు దేనికి అతుక్కోకపోవడం వల్ల అది మనల్ని ఇబ్బంది పెట్టదు. సీరియస్ గా అనిపించదు. పోనీలే మన కర్మ ఏదో ఖర్చు అయిపోతుంది అనే భావన మనకి కలుగుతుంది. ఎలాంటప్పుడు బాబాని నిత్య సహచరుడిగా చేసుకుంటూ, నామస్మరణ చేసుకుంటూ, బాబానే సీరియస్ గా తీసుకుంటే కనుక జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఎస్ ఇది మన కర్మ వల్ల మనకి జరిగింది, ఖర్చు అయిపోతోంది అనే భావనలో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదే బాబా చెప్తున్నారు కూడా. అంటే ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? ఈ బాహ్యమైనవి ఏవైనా వచ్చినా కూడా ఆంతరికంగా బాగుంటే కనుక ఈ బాహ్యాన్ని ఆంతరికాన్ని కూడా సమంగా చూసుకునే అదృష్టం కలుగుతుంది అనమాట. అంటే దేన్ని అతుక్కోకుండా సీరియస్ గా తీసుకోకుండా ఉంటాము అని చెప్తున్నారు.
దీనికి సంబంధించి కృష్ణావతారంలో జరిగిన సంఘటన ఇక్కడ చెప్తున్నారు. క్షత్రియ కులంలో పుట్టిన అర్జునుడు క్షాత్ర ధర్మానుసారంగా వీరోచిత జీవితం జీవించాలని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశాడు. వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే మాయ బంధనాలకు లోను కాకుండా హృదయంలో భగవంతుని నిలుపుకుని పనిచెయ్యాలి. వ్యక్తి కర్మానుగుణ్యమైన సామాజిక, భౌతిక, మానసిక, ఆర్థిక మరేదైనా బాధ్యతల నిర్వహణల ద్వారా సమతుల్యత సాధించాలి. సాక్షిత్వ భావనతో సమాజంలో వ్యవహరించాలి. అంటే మనం ఇక్కడ ధర్మం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి? మనం ధర్మాన్నే న్యాయము అంటామండి, కానీ ధర్మం అంటే న్యాయము రెండు వేరని చెప్తున్నారు బాబా. ధర్మం అంటే ఏంటంటే రోల్ ప్లేయింగ్ అన్నారు బాబా. అంటే ఒక క్షత్రియుడిగా నువ్వు పుట్టినప్పుడు యుద్ధం చేయవలసిందే. నేను యుద్ధం చేయను, యుద్ధం వల్ల చాలా మంది చనిపోతారు, ఇది నాకు మంచిది కాదు అని అనుకోవడం తప్పు. నీ రోల్ ప్లేయింగ్ ఏంటి? నువ్వు ఆ వంశంలో పుట్టావు కనుక నువ్వు కంపల్సరీ యుద్ధం చేయాలి. అలాగే ఒక మాంసం అమ్మేవాడే ఉంటాడు, వాడు అయ్యప్ప మాల వేసుకున్నాడు అనుకోండి, అయ్యప్ప మాల వేసుకున్న మాంసం అమ్ముతాడు. ఎందుకంటే వాడి వృత్తి ధర్మం, వాడు అందులో పుట్టాడు కనుక ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. ధర్మము అంటే రోల్ ప్లేయింగ్ అంటున్నారు బాబా. ఎందుకు? శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి భగవద్గీతలో అదే ధర్మాన్ని ఉపదేశిస్తాడు. నువ్వు క్షత్రియుడిగా పుట్టినందుకు నువ్వు యుద్ధం చేయవలసిందే, నా బాబాయిలు నా చిన్నాన్నలు అంటే కుదరదు అని ఖచ్చితంగా చెప్తాడు శ్రీకృష్ణుడు కూడా. కాబట్టి ధర్మము అంటే రోల్ ప్లేయింగ్ అంటున్నారు. ఇక్కడ బాబా ఒక చిన్న సంఘటన కూడా మనం తెలుసుకుందామండి. బాబా హమీర్పూర్ వెళ్ళినప్పుడు బాబా దర్శనాలు అవుతూ ఉంటాయి. ఒక 17 ఏళ్ళ కుర్రాడు వస్తాడు, చాలా అందంగా ఉంటాడు. ఇరిచి కూడా చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అంటే ఇంత అందం ఆ చిన్న వయసులో అబ్బాయికి ఎంత బాగున్నాడు అనుకుంటాడు. కానీ తీరా చూస్తే ఆ అబ్బాయిని పట్టుకుని ఇంకోటి నడిపిస్తూ ఉంటాడు. ఆ కుర్రాడు గుడ్డివాడు అనమాట, కళ్ళుండవు అబ్బాయికి. వాడిని బాబా దగ్గరికి తీసుకొస్తాడు. ఇరిచి అనుకుంటాడు, అంటే జీసస్ తో పోల్చుకుంటా ఉంటాడు కదా. ఆ, బాబా ఎలాగైనా ఇతనికి కళ్ళు ఇచ్చేస్తాడు, ఇతని కళ్ళు వచ్చేస్తే ఇంకా అందంగా ఉంటాడు అనుకుంటాడు. కానీ బాబా అదేం చేయరు. అతను రాగానే కాళ్ళకి దండం పెడతాడు, బాబా ఆలింగనం ఇచ్చి ప్రసాదం ఇచ్చేస్తారు, వెళ్ళిపోతాడు. ఇరిచి చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. అయ్యో, అతనికి కళ్ళు ఇచ్చుంటే బాగుండేది కదా అనుకుంటాడు. సరే, దర్శనాలు అయిపోతే కారులో వచ్చేస్తుంటే ఇరిచి ఎందుకో డల్ గా కనిపిస్తాడు. బాబాకి అన్నీ తెలుసు. బాబా అంటారు, ఏం ఆలోచిస్తున్నావు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. బాబా, ఈ రోజు దర్శనాల్లో ఒక 17 ఏళ్ల కుర్రాడు వచ్చాడు, చాలా అందంగా ఉన్నాడు, కళ్ళు లేవు, నువ్వు ఇచ్చేస్తావు అనుకున్నాను బాబా అంటే, బాబా అంటారు, నిజంగా నాకు కూడా అలా అనిపించింది అంటారు. అందుకే ఆయన దైవీ మానవుడండి. దైవంగా మానవుడిగా రెండు పాత్రలు 100% పరిపూర్ణంగా పోషించారు ఈ రీచ్ అని చెప్తుంటే దానికి కారణం ఇదే. నాకు ఈ డైలాగ్ బట్టి, ఈ మాటను బట్టి బాబా ఎంత అద్భుతంగా మాట్లాడారో అనిపించింది. బాబా అంటున్నారు, నిజంగా నాకు కూడా అలాగే అనిపించింది, కానీ నాలో ఉన్న భగవంతుడు తప్పు చేయనివ్వలేదు నన్ను. చూసారా, ఒక దైవీ మానవుడు మాట్లాడవలసిన మాట అది. నాలో ఉన్న భగవంతుడు ఆ తప్పు చేయకుండా చేశాడు. ఎందుకంటే వాడి సంస్కారాలు ఖర్చు అయిపోతున్నాయి. 16 ఏళ్ళు గుడ్డివాడిగా జీవించేశాడు. ఇంకొన్నాళ్ళు, ఈ కొన్నాళ్ళు కూడా నా దర్శన భాగ్యం వల్ల నా సహాయంతో చాలా తేలిగ్గా ఆ సంస్కారాలన్నీ ఖర్చు అయిపోతాయి. నెక్స్ట్ జన్మ చాలా అద్భుతమైన జన్మ వస్తుంది. కానీ నేను కొంచెం జాలి చూపించి వాడి కళ్ళు ఇచ్చేసాననుకో, మళ్ళీ జన్మ కూడా గుడ్డివాడిగా పుట్టవలసి ఉండును. మళ్ళీ అప్పుడు నాకు దూరంగా ఆ కష్టాన్ని భరించవలసి ఉండేది. కానీ ఇప్పుడు అతనికి కష్టం ఉండదు, చాలా తేలిగ్గా ఈ జన్మని దాటేస్తాడు, సంస్కారాలు కూడా ఖర్చు అయిపోతాయి. కాబట్టి నాలో ఉన్న భగవంతుడు ఆ తప్పు చేయనివ్వకుండా చేశాడు అని చెప్తూ, నేను మాత్రం ఒక తప్పు చేశాను అని చెప్పారట బాబా. అదేంటి బాబా, మీరెప్పుడు తప్పు చేశారు అంటే, నేను కృష్ణావతారంలో తప్పు చేశాను. అర్జునుడు కూడా ఇలాగే, నేను యుద్ధం చేయనని కూర్చుంటే వాడికి ఇంకా సంసిద్ధతగా లేడు కురుక్షేత్రంలో. వాడిని సంసిద్ధత చేయడం కోసం నా విశ్వరూపాన్ని అవసరం లేకపోయినా నేను ప్రదర్శించవలసి వచ్చింది, ఆ తప్పు చేసేసాను. ఎందుకంటే విధేయత చూపించలేదు అర్జునుడు. కృష్ణుడు చెయ్యమన్నప్పుడు అర్జునుడు చేసేసి ఉంటే బాగుండేది. కానీ వాడు విధేయత చూపించకపోయినా ఆ సంసిద్ధత కోసం నేను నా విశ్వరూపాన్ని చూపించవలసి వచ్చింది, అక్కడ నేను తప్పు చేశాను అని చెప్తారు బాబా. అలాగా ఆ బాబా అంటున్నారు, నీకు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాలి అంటే కనుక నువ్వు కష్టాలు పడాలి, నీ కర్మలన్నిటినీ ఖర్చు చేయాలి. అంటే ఒక జీవనోపాధి ఉంటుందండి, ఒక ఉద్యోగమే చేయవలసి ఉంటుంది, అందులో చాలా కష్టాలు వస్తాయి. చాలా కష్టాలు వచ్చాయని మానేస్తే మరి జీవనోపాధి ఎలా వస్తుంది? దొరకదు కదా. కష్టపడి చెమటోడిస్తేనే నీ జీవనోపాధి నడుస్తుంది. ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా
నీ హృదయం నుండి రక్తాన్ని చిందిస్తే గాని ఆ మార్గంలో అడుగు పెట్టలేవు అంటున్నారు బాబా. ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడం అంటే సామాన్యం కాదు. అలా అని చెప్పి మనం ఒకటో భూమికలో ఉన్నామండి, రెండో భూమికలో ఉన్నామా అన్నది మనకి తెలియదు, తండ్రికి తెలుసు. కానీ ఒక్కొక్కళ్ళు అనుకుంటాం కదా మనం. వాళ్ళు కొంతమంది సాధువులను చూడగానే వీళ్ళు ఏ భూమికలో ఉన్నారు అని, మనకు అసలు ఆ సబ్జెక్టే అర్థం కాదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే భగవంతుని సీరియస్ గా, జీవితాన్ని సాధారణంగా తీసుకుంటే కనుక దేనికి అతుక్కోకుండా సంస్కార ప్రక్షాళన అవుతుంది. నెక్స్ట్ సంస్కారాలు నీ అకౌంట్ లోనూ పడవు. కాబట్టి అది ఆధ్యాత్మిక మార్గాన్ని దరి చేరుస్తుందని బాబా ఈ విషయంలో మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో తెలియజేశాడు, వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే మాయ బంధనాలకు లోను కాకుండా హృదయంలో భగవంతుని నిలుపుకుని పని చెయ్యాలి. అందుకే హృదయ ఆరాధన, హృదయ భాష, హృదయంలో నేనుంటాను, గమనించండి అని అస్తమాటికి నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. ఈ మాటల సారాంశం ఏంటంటే మాయ బంధనాలకు లోను కాకుండా ఉండడం కోసం బాబా చెప్పిన సందేశాలు అవన్నీ కూడా. వ్యక్తి కర్మానుగుణ్యమైన సామాజిక, భౌతిక, మానసిక, ఆర్థిక మరేదైనా బాధ్యతల నిర్వహణ ద్వారా సమతుల్యత సాధించాలి. కానీ సా సాక్షిత్వ భావనతో సమాజంలో వ్యవహరించాలి అంటున్నారు బాబా. దీనిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, మనం భగవద్గీతకు లోబడి జీవించాలి. మన దైనందిన కర్తవ్యాలను విస్మరించరాదు. అలా చేసినట్లయితే భగవంతునికి విధేయత చూపిన వారమవుతాం. ధనికునిగా గాని పేదవాని గాను జీవించడానికి సిద్ధపడాలి. సాధారణంగా పేదవారికి ధనవంతుల విధానాలు తెలియవు. ధనికులు తమ బాధ్యతల నుండి తప్పించుకోవాలని కోరుకుంటారని తలచలేం. అంటే మొదటి అంశంలో ఏముంటుంది? భగవంతుడి ఇచ్చిన అంగీకరిస్తూ జీవించడం. అది ఎలాంటి జీవితమైనా సరే దాన్ని అంటే నీ కర్తవ్యాలను నువ్వు చేస్తూ, నీకు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తూ, ఆయన ఇచ్చిన అంగీకరిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో రెండు అంశాలు ఉంటాయని చెప్తున్నారు బాబా. రెండవ అంశం ఏంటి? చాలా మంది అవతార పురుషుడు తమను కర్మల నుండి, చాలా మంది అనుకుంటారట అవతార పురుషుడు తమను కర్మల నుండి, సంస్కారాల నుండి తప్పించాలని చూస్తారు. నా ఉద్దేశంలో అవతారుడు గతానికంటే భవిష్యత్తుకే ప్రాధాన్యతనిస్తాడు. ప్రపంచంలోని భావోద్వేగాలు, దుష్ట ప్రవృత్తులు అంతమవ్వాలని కోరుకుంటాడు. అవతారుడు ప్రపంచంలోని విధానాలను మార్పు చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు. సద్గురువు ఒక్కొక్కప్పుడు వ్యక్తుల కర్మానుభవాల్ని వేగం చేస్తాడు. ఆ పాత్రదంతా వెనకకి నెట్టి పాతదంతా వెనకకి నెట్టి క్రొత్త ప్రారంభాన్ని మొదలు పెడతాడు. అటువంటప్పుడు మన వ్యక్తిత్వంలో సర్దుబాటులు చేసుకోవలసి ఉంటుంది. ప్రజల మధ్య ఉండే వైర భావనను వెలికితీసి తొలగించడం కోసమే భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం చెలరేగింది. అదేవిధంగా రాజకీయ వైషమ్యాలు, కార్మిక రాజకీయ ఆధిక్యత, అంతర్జాతీయ విరోధాలు వంటివి బా బాగుగా రగిలి కుళ్ళంతా పైకి తేలినప్పుడు ఆ మురికిని సులభంగా తొలగించవచ్చును. ఆధ్యాత్మిక గురువు అంటే పేదరికంతో బాధపడుతూ ప్రపంచ వ్యవహారాలకు దూరంగా ఉంటాడని పాశ్చాత్యులు భావిస్తూ ఉంటారు. నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రపంచంలోనే ఉంటూనే దానికి చెందకుండా ఉండడం. సూఫీ పందా గురించి వాకబు చేయడానికి నా దగ్గరకు వచ్చేవారు నా వేష భాషలను చూసి ఆశ్చర్యపడేవారు. బొద్దుగా పొట్టిగా ఉండే అమెరికన్ వనిత తెల్లని దుస్తులు, తలపాగా ధరించి ఉండడం చూసి ఆశ్చర్యపడేవారు. నా భర్త మరణానంతరం నేను ఇంటి పట్టునే ఉంటూ అమెరికన్లు ఊహించుకునే గురువుగా వ్యవహరించాను. ఈ జ్యూస్ చెప్తున్నారు. ఆధ్యాత్మికత అంటే మనకు ఒక సింబాలిక్ ఉంటుందండి. ఒక సన్యాసి దుస్తులు ధరించడం, ప్రపంచానికి దూరంగా ఉండడం, అన్నిటి యందు విరక్తి భావం కలగడం, ఇలాంటివన్నీ మనకు ఉంటాయి కదా. అందుకని అక్కడ ఫారినర్స్ కూడా ఆశ్చర్యపోయేవాట. ఇప్పుడు భగవంతుడు కూడా అవతారుడు అంటే బాబాని చూసి కూడా చాలా మంది ఈయన భగవంతుడు ఏంటి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన భాష మామూలు మానవుల్లా ఉంటుంది కదా. బాబాయే చెప్పారు, భగవంతుడు ఎప్పుడూ కూడా అవతారుడుగా వచ్చినప్పుడు ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టే వస్తాడు. అప్పుడు ఏ కట్టుబాటు ఉంది, మానవులు ఏ రకంగా ఇస్తే అందిపుచ్చుకోగలరు అని రామావతారంలో, కృష్ణావతారంలో ఎప్పటికప్పుడు తనను తాను మలుచుకుంటూ వచ్చాడండి. అంటే ఒక ప్రొఫెసర్ చూడండి, ఎల్కేజీ విద్యార్థికి తన స్థాయి దిగి వచ్చి ఏబీసీలు దిద్దిస్తాడు.
అంతేగాని ప్రొఫెసర్ స్థాయిలో ఏబిసిడీలు చెప్తే ఎల్కేజీ వాడికి అర్థం కాదు కనుక అలా అని చెప్పి ఆయన ప్రొఫెసరు జ్ఞానం అంతా లేదని కాదు, ఆ స్థాయికి దిగి రావడం. భగవంతుడు కూడా అవతారుడుగా వచ్చినప్పుడు తన స్థాయిని దిగి కిందికి వస్తాడు. అంటే అలాంటి స్థాయి ఎల్కేజీ స్టూడెంట్ లాంటి వాళ్ళం మనం అందరం కూడా. భగవంతుని దశ తిరగకుండా మాయవైపు తిరిగిన వాళ్ళం. ఈ ఆత్మలన్నీ పరమాత్మ వైపు తిరగడం కోసం ఆయన చేసే ప్రతి ప్రయత్నం కూడా, రామావతారం నుంచి జొరాస్టర్ నుంచి ఆయన చేసే ప్రయత్నం ఒకటే, అందరినీ పరమాత్మలో కలపడం కోసం. అలా రావడానికి ఆయన ఆ దేశకాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాడు. అలాగే జ్యూస్ని చూసి కూడా, ఆవిడ ముర్షిద కదా, ఆవిడ వేష భాషలు అవన్నీ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారట. అంటే ఇలా ఉన్నవాడు గురువేమిటి, గురువు అంటే ఒక ప్రత్యేకమైన కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ఈవిడికి లేవు అని ఆశ్చర్యపోయేవారు. కానీ తర్వాత నేను ఆ నా వ్యవహార శైలి బాబా చెప్పినట్లుగా మార్చుకుని అసలైన ముర్షిదాగా తయారయ్యాను అని జ్యూస్ గారు మనకి తెలియజేశారండి. మరి మిగిలిన విషయాలు నవంబర్ మంత్లో మళ్ళీ తెలుసుకుందాం. ఈ రోజు నుంచి సద్గురు కార్యేశ్వర లేని పుస్తకం కొన్ని రోజులు ఆపు చేయబడుతుంది, గమనించవలసిందిగా కోరుతున్నాం. జై మెహర్ బాబా. హారతి దినేష్ శ్యామలాంటి పాడతారట, పాడమన్నా? సరే అమ్మా. జై బాబా. శ్యామల గారు పాడండి. జై బాబా. బాబమ్మ, అంటే ఈ బుక్ ఆఫ్ చేస్తే ఇంకోటి ఏదైనా చదువుతావా రేపటి నుంచి? వేరే వాళ్ళు అంటే నేను ఊళ్ళో ఉంటలేదా ఆంటీ, పూనా వెళ్తున్నాను. అవునా? అందుకని వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుని చదవచ్చు. అది మీకు మెసేజ్ పెడతారు, మీకు చెప్తాను నేను ఫోన్ చేసి. ఓకేనా? ఈ పుస్తకం అయితే చదవరు, వేరే పుస్తకం చదువుతారు. జై బాబా. బాబాకి దినేష్, జై బాబా. నాకు అవకాశం ఇచ్చావు. జై బాబా. జై బాబా. జై బాబా. పర్లేదండి. అవతార్ మెహర్ బాబాకి నీరాజనం నీకు మెహిరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం నీకు మెహిరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం సత్యధర్మము గతి తప్పు సమయము, సత్వరము దాచెదవు అవతారము. సత్యధర్మము గతి తప్పు సమయము, సత్వరము దాచెదవు అవతారము. పెతలందు గల మానవులను ధరించుటకు క్షితినవతరించితివి. నీరాజనం 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 నీకు మెహరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం అవని సద్గురు లైదుగురు నిన్ను, అవనిని కావగా రమ్మని పిలచిరి. నీవే సృష్టిని గాచు బాంధవుడవని, నీవే సృష్టిని గాచు బాంధవుడవని కీర్తించి వేడిరి. నీరాజనం 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 నీకు మెహరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం నీకు మెహరీసా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा माँ रजनी, जय बाबा, अंदर की जय बाबा। జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. హ్యాపీ జర్నీ అమ్మా రజని. థ్యాంక్స్ అండి జ్యోతి గారు. జై హ్యాపీ బాబా. జర్నీ అమ్మా రజని. బాగా జలుబు చేస్తుంటది మీకు కదా. కొంచెం హెల్త్ బాగుండదు.
హ్యాపీ బాబా జర్నీ రజనీ గారికి హ్యాపీ జర్నీ, అక్కకి హ్యాపీ థ్యాంక్ బర్త్డే. యూ. అవునా జ్యోతి గారు పుట్టినరోజా? చెప్పరే మరి. హ్యాపీ బర్త్డే జ్యోతి గారు. థ్యాంక్ యూ అమ్మా, మీ జై అందరి బాబా. అభిమానం అది. ఎప్పుడూ ఆరోగ్యంగా